హలో ఫ్రెండ్స్, నా పేరు సుశంకర్. వెల్కమ్ టు సెస్సి టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, రియల్మీ U1, రియల్మీ 2 ప్రో, రెడ్మీ నోట్ 6 ప్రో ఈ మొబైల్స్లో ఏ మొబైల్ తీసుకోవాలనేది చాలామందికి అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో దాని గురించి మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. వాటి మధ్య తేడా ఏంది, అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఏంది, ఏది మంచి మొబైల్, అదే దేంట్లో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి అనేది మీకు వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మీకు 5 పాయింట్స్లో మీకు చెప్తాను ఫ్రెండ్స్. 5 పాయింట్స్లో క్లియర్ కట్గా మీకు చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మీకు పర్ఫార్మెన్స్ ఫ్రెండ్స్. పర్ఫార్మెన్స్ పరంగా రియల్మీ U1 బెటర్గా ఉంది ఫ్రెండ్స్. మీకు చూసుకున్నట్లయితే రియల్మీ U1లో మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్తో వస్తుంది, లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట. అది మీకు బాగా పర్ఫార్మ్ చేసింది ఫ్రెండ్స్. గేమింగ్ కానీ, లేకపోతే యాప్స్ని వాడడానికి కానీ, హెవీ యాప్స్ యూజ్ చేయడానికి కానీ, లేకపోతే హెవీ గేమ్స్ వాడడానికి కానీ మాత్రం రియల్మీ U1 బెటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పర్ఫార్మెన్స్ పరంగా అండ్ లేకపోతే GPU పరంగా, CPU పరంగా కానీ రియల్మీ U1 బెటర్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఆ మూడిట్లో ఇది బెటర్ అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ మీకు కెమెరా ఫ్రెండ్స్. ఆ కెమెరాలో ఫ్రెండ్స్ మీకు రియల్మీ U1 చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు 11,000 కానీ 12,000 రూపీస్ బడ్జెట్ అయితే ఖచ్చితంగా రియల్మీ U1 మీకు బెస్ట్ చాయిస్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రంట్ చూసుకున్నట్లయితే 25 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంది. అది సెల్ఫీస్కి ఇంకా బాగా యూజ్ అయ్యింది ఫ్రెండ్స్. సెల్ఫీస్కి బాగా యూజ్ అయ్యింది. మీకు ఫ్రంట్ సెల్ఫీస్ మెయిన్ అనుకుంటే మాత్రం సెల్ఫీస్, మళ్ళీ గేమింగ్ పర్ఫార్మెన్స్, గేమింగ్కి మెయిన్ అనుకుంటే మాత్రం మీకు రియల్మీ U1 బెస్ట్ చాయిస్ అయింది ఫ్రెండ్స్. కాదు నాకు బ్యాక్ కెమెరా కావాలి, ఫ్రంట్ కెమెరా బాగుండాలి, రెండు బాగుండాలంటే మాత్రం ఫ్రెండ్స్ రియల్మీ 2 ప్రో బెస్ట్ చాయిస్ అయింది ఫ్రెండ్స్. అది 14,000లో, అది 4GB 64GB వేరియంటు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఓవరాల్గా పర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 6 ప్రో బెటర్ చాయిస్ అయింది ఫ్రెండ్స్. మీకు పోర్ట్రేట్ కానీ కెమెరాలో మీకు బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ పోర్ట్రేట్స్ బాగా రావాలనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 6 ప్రో తీసుకోండి ఫ్రెండ్స్. మీకు కెమెరా అంటే మీకు ఫొటోస్ న్యాచురల్గా కనిపించాలనుకుంటే మాత్రం రియల్మీ 2 ప్రో బెస్ట్ చాయిస్ అయింది ఫ్రెండ్స్. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మీకు లో లైట్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్ రియల్మీ 2 ప్రో. ఓకే ఫ్రెండ్స్, మీకు కెమెరా పరంగా మీకు ఏది కావాలనేది ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ డిస్ప్లే ఫ్రెండ్స్. మీకు డిస్ప్లే చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 6 ప్రో చూసుకున్నట్లయితే 6.26 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, టాప్ నాచ్తో వస్తుంది ఫ్రెండ్స్. మీకు నాచ్ కావాలనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 6 ప్రో తీసుకోండి ఫ్రెండ్స్. నాచ్ కావాలనుకుంటే, నాకు ఫుల్ డిస్ప్లే కావాలి, వాటర్ టాప్ నాచ్తో కావాలనుకుంటే మాత్రం రియల్మీ U1 కానీ రియల్మీ 2 ప్రో కానీ మీ చాయిస్ అయింది ఫ్రెండ్స్. రియల్మీ 2 ప్రోలో చూసుకున్నట్లయితే 6.3 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది. రియల్మీ U1లో కూడా సేమ్ అంతే డిస్ప్లే ఫ్రెండ్స్. ఈ రెండిట్లో ఏది మారలేదు ఫ్రెండ్స్. మీకు కావాల్సిన చూసి తీసుకోండి ఫ్రెండ్స్. అంటే డిస్ప్లే మీకు ఈ పెద్దది కావాలనుకుంటే మాత్రం రియల్మీ U1 కానీ రియల్మీ 2 ప్రో కానీ మీ దగ్గర బడ్జెట్ని బట్టి తీసుకోండి. మీకు నాచ్ కావాలి, నాకు వాటర్ టాప్ నాచ్ వద్దు, మామూలు నాచ్ నాకు కావాలి, నాకు అదే నచ్చింది అని చెప్పుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 6 ప్రో తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ డిజైన్ ఫ్రెండ్స్. మీకు డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే రియల్మీ U1, రియల్మీ 2 ప్రో ఇది బెస్ట్ చాయిస్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే గ్లాస్ ఫినిషింగ్తో అండ్ మంచి లుక్తో వస్తుంది ఫ్రెండ్స్. మీకు చేతిలో పట్టుకుంటే ప్రీమియం లుకింగ్ అయితే అనిపించింది అనమాట. అండ్ ఫ్రెండ్స్ మీకు గ్లాస్ ఫినిషింగ్, ప్లాస్టిక్ బాడీ కావాలనుకుంటే మాత్రం ఈ రెండు మీకు చాయిస్ అయింది ఫ్రెండ్స్. రియల్మీ U1, రియల్మీ 2 ప్రో. నాకు మెటల్ బాడీ చాలు, గోల్డ్ కలర్లో కానీ, రోజ్ గోల్డ్ కలర్లో కానీ మెటల్ బాడీ చాలు అనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 6 ప్రో మీ చాయిస్ అయింది ఫ్రెండ్స్. లుకింగ్ పరంగా అయితే మీకు రియల్మీ 2 ప్రో కానీ రియల్మీ U1 బెటర్గా ఉండిద్ది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 6 ప్రోతో పోలిస్తే. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మీకు బ్యాటరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ రియల్మీ 2 ప్రో, రియల్మీ U1 ఈ రెండు మొబైల్లో 3500 mAh బ్యాటరీ వస్తుంది. మీకు వాడుకోవడానికి మాత్రం 1.5 డే రావచ్చు. అంటే మీరు బాగా వాడితే మాత్రం 1 డేలో అయిపోయింది. ఓకే, మీకు రెడ్మీ నోట్ 6 ప్రో చూసుకున్నట్లయితే మీకు 4000 mAh బ్యాటరీ వస్తుంది. అది బాగానే, అది 2 డేస్ వరకు వచ్చింది. మీ వాడకాన్ని బట్టి ఒక రోజులోనే అయిపోవచ్చు, లేకపోతే 1.5 డే దాకా రావచ్చు, 2 డేస్ కూడా రావచ్చు.
వారం రోజులు కూడా రావచ్చు ఫ్రెండ్స్, మీరు ఫోన్ కాల్స్ మాత్రం వాడుతుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది వీటి మధ్య డిఫరెన్స్. అండ్ మీకు కెమెరా ఓవరాల్గా కావాలనుకుంటే, అంటే బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ ఓవరాల్గా కెమెరా కావాలనుకుంటే మాత్రం రియల్మీ 2 Pro మీ చాయిస్ అయితే ఫ్రెండ్స్. నాకు గేమింగ్ పర్ఫార్మెన్స్ మెయిన్ అనుకుంటే మాత్రం గేమింగ్ పర్ఫార్మెన్స్, మళ్ళీ సెల్ఫీ కూడా బెస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. బెస్ట్ 12,000 రూపీస్లో బెస్ట్ సెల్ఫీ మొబైల్ అనేది రియల్మీ U1 ఫ్రెండ్స్. మీకు 12,000 రూపీస్ బడ్జెట్లో రియల్మీ U1 గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండేది ఫ్రెండ్స్. ఈ మూడింటితో పోలిస్తే రియల్మీ U1లో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుండిద్ది. నాకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంటే బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ పోర్ట్రేట్స్ బాగుండాలనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 6 Pro మీ చాయిస్ అయితే ఫ్రెండ్స్. మీకు మీకు ఏ మొబైల్ సెట్ అయ్యింది అనేది మీకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను మీకు ఏ మొబైల్ కావాలన్నది. అండ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ ఆ డౌట్స్ ద్వారా వేరే వీడియో చేయాలనుకుంటే అది కూడా చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసేయాలండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి ఫేస్బుక్లో, వాళ్ళు కూడా తెలుసుకుంటారు వీటి మధ్య డిఫరెన్స్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.